అంతేనా గురువుగారు? అవును, నీ అంతే. పచ్చిమిర్చి కోడిపలావ్ అంతు చూద్దామని అంతేరా రెస్టారెంట్కి వెళ్ళా ఈ రోజు ప్లెజెంటన్లో. లోపలికి వెళ్ళిన వెంటనే అంబియన్స్ చాలా స్టన్నింగ్ అనిపించింది. వెరీ క్లీన్ అండ్ చాలా హైజీనిక్ ఉంది. హూ ఎవర్ డిడ్ దిస్ హీస్ ట్రూలీ అన్ ఆర్టిస్ట్. రెస్టారెంట్ లోపల ఒక డీసెంట్ బార్ కూడా ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఫుడ్ దగ్గరకు వచ్చేస్తాను. నేను గుంటూరు కారం కోడి కబాబ్, పచ్చిమిర్చి కోడిపలావ్ ఆర్డర్ చేశా. కబాబ్లోకి వెరీ టేస్టీ అండ్ గుడ్ క్వాలిటీ మింట్ చట్నీ ఇచ్చారు. కబాబ్ టేస్ట్ విషయానికి వస్తే వెరీ ఫ్లేవర్ఫుల్, టెండర్ అండ్ చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా నేను ఎక్సైటెడ్గా తిందామని వచ్చింది ఈ పచ్చిమిర్చి కోడిపలావ్. వీళ్ళ ప్రజెంటేషన్కి అయితే 100కి 100 మార్క్స్ వేసేయచ్చు. ఇంకా బిర్యానీ టేస్ట్ విషయానికి వస్తే పచ్చిమిర్చి ఫ్లేవర్ మైల్డ్ స్పైస్ కిక్తో ఎక్స్ట్రాడినరీగా ఉంది. పచ్చిమిర్చి అనగానే టూ మచ్ స్పైసీ అనుకుంటారేమో, అంత సూపర్ డూపర్ స్పైసీ లేదు. బిర్యానీ రెసిపీ ఈజ్ వెరీ యూనిక్ అండ్ ఫుల్లీ రిచ్ ఆఫ్ ఫ్లేవర్స్. నాకు తెలిసి బే ఏరియాలోని ఏ రెస్టారెంట్లో ఈ టైప్ ఆఫ్ బిర్యానీ అయితే లేదు. మీరు కనుక ఈ రెస్టారెంట్కి వస్తే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మస్ట్ ట్రై బిర్యానీ. ఒక్క బిర్యానీ క్వాంటిటీ ఈజీగా ఇద్దరికి సరిపోతుంది. నేను కాక్టైల్స్ ట్రై చేయలేదు, కానీ మాక్టైల్ ట్రై చేశాను. దీని పేరు త్రిబుల్ ఆర్, చాలా బాగుంది. యూ కెన్ విజిట్ దిస్ రెస్టారెంట్ ఫర్ యూనిక్ ఎక్స్పీరియన్స్.